పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమయాన్ని ఈ పరిసర ప్రాంతాల్లో నాకు అనుగ్రహించిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ప్రాంతానికి, కోవిడ్ దేశానికి రావడానికి ముఖ్యంగా ప్రియులు రామకృష్ణ గారు ఒక సంవత్సరం నిమిత్తం ఇండియా వచ్చినప్పుడు వారు సంఘంలో పరిచర్యలో మాతో కలిసి సహదాసులుగా వాడబడి ఉన్నారు. వారు వచ్చేటప్పుడు మాట ఇచ్చి వచ్చారు, అయ్యా ప్రభు చిత్తమైతే మీలాంటి దైవజనుల్ని మా ప్రాంతానికి తీసుకుని వెళ్ళాలి, అక్కడ కూడా మీ వాక్యాలు వినాలి, మీ సాక్ష్యాలు వినిపించాలి అని వారు అని చెప్పారు. మరి తర్వాత రోజుల్లో రవి అన్న గారు కూడా మరి వచ్చి మా సంఘాన్ని, పరిస్థితులను అన్నిటినీ వారి కనులారా చూసి వచ్చేటప్పుడు ఒకే ఒక్క మాట ఇచ్చి వచ్చారు. ఒకవేళ రామకృష్ణ గారు ఇచ్చిన మాట ఒకవేళ మర్చిపోయినా నేను ఖచ్చితంగా మిమ్మల్ని కోవిడ్ దేశం తీసుకొస్తాను, స్తోత్రం చెప్పు అని మాట ఇచ్చి వచ్చారు. అయితే దేవుని కృప, దేవుని ప్రణాళిక మీ మధ్యకి దేవుడు తీసుకురావడానికి, నా కృపణ రావడానికి దేవుడు కృపనిచ్చారు. మరి ఇలాగున అభాగ్యుడని నన్ను దేవుడు వాడుకోవడానికి ప్రియులగా సహాయం చేస్తున్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అలాగనే దైవజనులు మరి ఇరువురికి, ఇద్దరు ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు, ప్రతిరోజు నేను 2 లైవ్లు కూడా చూస్తూ ఉంటాను. శుక్రవారం చూసి ప్రేయర్ చేస్తూ ఉంటాను. దేవుడు ఒకప్పుడు అలా చూసే కృపనిచ్చాడు, కానీ ఈరోజు ఆ స్థలంలో నిలబడే కృపను దేవుడు అనుగ్రహించాడు. మరి ప్రేమపూర్వకమైన వందనాలు వారికి, మీ అందరికి కూడా స్తోత్రాలు. దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని విషయాల్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిసమిచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారును విప్పుటకు నేను పాత్రులను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసమము ఇచ్చును. ఆమేన్. అక్కడ పరిశుద్ధాత్మ లోను అనే మాట దగ్గర 2 అని ఒక అంకె వేసి పుట్నోట్లో పరిశుద్ధాత్మతోను అనే మాటను చూస్తున్నాం. ఇప్పుడు మరలా పైకి వెళ్ళి మనం చదవగలిగితే పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. మనం చదివిన ఈ వచనంలో 3 రకాల బాప్తిసములు కనిపిస్తున్నాయి. ఒకటి నీళ్లలో ఇచ్చే బాప్తిసము, 2 పరిశుద్ధాత్మలో ఇచ్చే బాప్తిసము, 3 అగ్నిలో ఇచ్చే బాప్తిసము. వినండి ప్రియులారా, యోహాను యోర్దాను నదికి వస్తూ అనేక మంది దేవుని సన్నిధిలో బాప్తిసాలు పొందటానికి, మారు మనస్సు పొందటానికి వస్తున్న వారికి ఆయన తెలియజేస్తున్న ఒక శ్రేష్టమైన సమాచారం. నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను,
కానీ నా వెనక వచ్చేవాడు ఆయన నాకంటే శక్తిమంతుడు. ఆయన పరిశుద్ధాత్మలోను లేదా పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తారు. నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను. యేసయ్య వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇస్తారు, అలాగనే అగ్నితో మీకు బాప్తిసం ఇస్తారు. ఈ 3 రకాల బాప్తిసాన్ని దేవుని వాక్యంలోంచి స్పష్టంగా మనం చదువుకొని చూచి ఉన్నాం. సమయాన్ని బట్టి ఈ 3 రకాల బాప్తిసాలను గురించి మీకు వివరించాలని పరిశుద్ధాత్ముడు ముందుగా నన్ను సిద్ధపరిచి ఈ స్థలానికి దేవుడు పంపి ఉన్నారు కనుక ఈ వాక్యం యందు, ఈ మాటల యందు చాలా శ్రద్ధ కలిగి, దీక్ష కలిగి, ఏకాగ్రత కలిగిన మాటలు మీరు వింటే ఈ వాక్యం యొక్క సారాంశం, దేవుని వాక్యపు ఉద్దేశాలు మీకు అర్థమవుతాయని ప్రభు పేట మీద తెలియజేస్తున్నాను. మొదటిగా నీటి బాప్తిసం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో, తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్ము పొందుచుండిరి. మొట్టమొదటి అనుభవం, నీటి బాప్తిస్మునికి చేరే ప్రతి మనిషి, నీటిలోనికి దిగే ప్రతి మనిషి తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం, తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలోకి, నీటిలోనికి లేదా అతని చేత బాప్తిసం తీసుకోవడానికి దిగుతూ ఉన్నారు. ఏ మనిషి అయితే, ఏ వ్యక్తి అయితే బాప్తిసము పొందగోరి ప్రియులారా దేవుని బిడ్డగా మారాలని ఆశించిన వారు ఖచ్చితంగా వాళ్ళు పాపాలన్నీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఆ నీటిలోనికి దిగాలని దేవుని వాక్యం నీళ్లలో బాప్తిసం యొక్క మర్మాన్ని తెలియజేస్తుంది. పాపములు ఒప్పుకొని తీసుకునే బాప్తిస్మమే దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధికి మిమ్మల్ని అర్హులుగాను యోగ్యులుగాను మారుస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది బాప్తిసాలు తీసుకుంటున్న విధానాలను చూస్తే, కొంతమంది పెళ్లికి, కొంతమంది పుట్టినప్పుడు, కొంతమంది ఏదో కార్యం జరుగుతుందని, ఏదో జరగాలని బాప్తిస్మను గూర్చిన రకరకాల మొక్కుబడులు ఈరోజు సంఘాల్లోనూ ప్రజల్లోనూ పరిపాలన చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి బాప్తిస్మానికి వచ్చే మనిషి తమ పాపాలు, అప్పటి వరకు తను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని ఏం చేయాలో తెలుసా? బాప్తిస్మాన్ని తీసుకోవాలి. మనం కొంచెం కిందకి వెళ్ళి 11వ వచనం కూడా చదవగలిగితే, మారు మనస్సు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. చూడండి, మారు మనస్సు నిమిత్తం. ఈ బాప్తిసానికి ప్రియులారా ఈ 2 మాటలు ముడిపెట్టబడి ఉన్నాయి. ఏంటంటే, ఒకటి పాపములన్నీ ఒప్పుకొని మార్పు చెందాలి, మారు మనస్సు పొందాలి. ఈ పాప క్షమాపణ నిమిత్తం ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. పాపాలు ఒప్పుకోకుండా తీసుకునే బాప్తిసం కరెక్ట్ కాదు. అందుచేత మీరు అందరూ దైవజనులు చెప్తూ ఉన్నారు కనుక చాలా మంది బాప్తిసాలు తీసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చూస్తూ ఉంటే ఈ బాప్తిసం మారు మనసు. మారు మనసు, మారు మనసు అంటే మనం ప్రియులారా ఈ లోకంలో ఎన్నో పాప సంబంధమైన కార్యాల్లో మనం ఏమైపోయాం తెలుసా? పాలు భాగస్థులం అయిపోయాం. ఈ రోజున ఏ వ్యక్తి అయితే బాప్తిస్మపు అనుభవాల్లో మారాలని ఉన్నారో వారు లోక పాపములన్నీ వదిలిపెట్టి 2 ఇక పాపం చెయ్యనయ్యా అని తీర్మానం చేసుకుంటూ, చేసిన పాపముల నిమిత్తమే పశ్చాత్తాపడి ఒప్పుకుంటూ నీటిలోనికి దిగాలి. ఇది ప్రియులారా, ఇది నిజమైన బాప్తిస్మపు
అనుభవం బైబిల్లో యేసయ్య యోహాను గారు ప్రకటించిన బాప్తిసపు అనుభవం. ఇప్పుడు బాప్తిసం పొందకపోతే జరిగే కొన్ని సంభవాల్ని మీకు స్పష్టంగా తెలియజేసి కొంచెం ముందుకెళ్తాను. ఇదే అధ్యాయం 7వ వచనంలో అతడు పరిసయ్యులలోను సద్వికేయులలోను అనేకులు బాప్తిసము పొంద వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించటానికి. ఓకే, మొదటి పాయింట్, బాప్తిసము పొందకపోతే మనము రాబోయే ఉగ్రతలో పాలు భాగస్తులుగా మారతాము. పొందకపోతే, బాప్తిసం తీసుకోకపోతే రాబో ఉగ్రత, ఒకరోజు విశ్వసించి దేవుని నామాన్ని అంగీకరించిన వారందరి మీదకి ఉగ్రత రాబోతుంది. ఇంకా చెప్పాలంటే లోకం మీదకి ఒక భయంకరమైన శ్రమ దినాలు రాబోతూ ఉన్నాయి. ఈ బాప్తిసం అనేది మనం పొందకపోతే ప్రియులారా ఆ ఉగ్రతలో పడతాం. ఆ ఉగ్రతను తప్పించబడ్డానికి దేవుడు మార్పు చెంది బాప్తిసం తీసుకున్నామని దేవుడు ఒక ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. 2వ వచనంగా 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 19 నుండి 21 వచనం, 3 వచనాలు చదవండి. అక్కడ 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 19 నుండి 21 వచనం వరకు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా, కొంచెం ముందుకు ఓకే వెళ్ళి వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షింపబడ్డారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచు ఉన్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయటే కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థానము వలన దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి నుంచి ప్రత్యుత్తరమే. చాలండి. ఈ వచనంలో ఒకరోజు నోవాహు రోజుల్లో ఏం జరిగింది? నోవాహు సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎవరు ఆయన మాట వినలా. 8 మంది మాత్రమే. నోవాహు భార్య, 3 కొడుకులు, 3 కుమార్తెలు, 3 కోడళ్ళు, 8 మంది మాత్రమే నీటి ద్వారా రక్షింపబడ్డారు. దానికి సాదృశ్యమైన ఆ నీటి బాప్తిస్మము ఇప్పుడు మనందరి ఎదుట యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము వలన, యేసుక్రీస్తు యొక్క రక్తము వలన మన ఎదుట సిద్ధపరచబడి ఉంది. ఆ బాప్తిస్మం యొక్క అర్థం ఏంటంటే శరీర మాలిన్యము కడుక్కోవటం. మీరు వినండి, శరీర మాలిన్యం కడుక్కోవటం. 2, నిర్మలమైన మనస్సాక్షిని మనలోనికి తీసుకుని రావటం. ఈ రోజున ప్రియులారా, 1 ఉగ్రతలో మనం తప్పించబడాలి. 2, ఈ శరీరానికి ఎంతో మాలిన్యం అంటుకుంది. మనం భక్తులుగా ఉండి కూడా ప్రియులారా ఇహలోక మాలిన్యంలో పడిపోయాం. సర్వ జ్ఞానం తెలిసి కూడా మనం ఈ మాలిన్యాన్ని తప్పించుకోలేకపోతున్నాం. అందుచేత ప్రభువైన యేసుక్రీస్తు ఈ బాప్తిస్మం అనే ప్రక్రియను మనకు ఏర్పాటు చేసి మన శరీర మాలిన్యాన్ని కడుగుతూ పిల్లల కడగటమే కాక అంతరంగములో ఉన్న, ఈ మాట ఎందుకు ఉపయోగించారంటే పాత నిబంధనలో కొన్ని ఆచారాలు ఉన్నాయి, అవి శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసేవి. కానీ కొత్త నిబంధన యేసయ్య ఈ నీటి బాప్తిస్మం ద్వారా శరీరాన్ని, అంతరంగములో ఉన్న మనస్సాక్షిని కూడా పరిశుద్ధపరుస్తుంది. ప్రియులారా, మరొక వాక్యాన్ని ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం త్వరగా చదువుకుందాం. నిత్యుడకు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి మన మనస్సాక్షిని
ఎంతో శుద్ధి చేస్తుంది. వినండి, ఈ యొక్క బాప్తిసపు అనుభవం మరొకటి. యేసు రక్తం అంటే మనల్ని నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. పేతురు చెప్తున్నాడు నిర్మలమైన మనస్సాక్షి. పౌలు గారు చెప్తున్నారు మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఈ రోజున ప్రియులారా, ఈ బాప్తిసపు అనుభవాల్లో ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం. మాలిన్యములు కడగబడుతుంది. మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి వస్తుంది. ఒకవేళ మన మనస్సాక్షిలో ఏమైనా లోపాలు ఉంటే అది కడుగుతూ ఉంది, శుభ్రం చేస్తూ ఉంది. ఈ రోజున ప్రియులారా, ఇవన్నీ ఎందుకంటే దేవుడు కోరుకునేది మనము పరిశుద్ధపరచబడిన జీవితంలో ఆయన బాప్తిసం ద్వారా మనం అడుగు పెట్టాలి. ఆమేన్. మరి ఎంతమంది ఈ రోజున నీటి బాప్తిసం ద్వారా దేవుడు అనుగ్రహించే ఈ అనుభవాలన్నీ పొందుకుని ఉంటున్నారు. గలతీ పత్రికలో 3వ అధ్యాయం 27వ వచనంలో, పిల్లలు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తుని ధరించి ఉన్నారు అనే మాటని మనం చదవగలం. చదవండి ఎవరైనా. 3:27 గలతీ పత్రిక. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించారు. చూడండి, ఈ మాటను చదవండి. చూడండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తును ధరించారు. చూడండి పిల్లరా, ఆయన కడిగి శుభ్రం చేసి అన్ని చేసిన తర్వాత ఆయన బాప్తిసం అనే ప్రక్రియ ద్వారా ఆయన ఏం చేస్తున్నారు, మనలోనికి అనగా మన మీదకి వస్త్రం. చూడండి, ఈ వస్త్రం ధరించాం. ఇలాగునే క్రీస్తుని కూడా మనం ఏం చేస్తున్నాం, బాప్తిస్మ అనుభవం ద్వారా ధరిస్తున్నాం. ఇప్పుడు ధరించినప్పుడు ఈ మనం ధరించే వస్త్రం రంగు ఏదైతే ఉంటుందో పిల్లరా, ఎదుటి వాళ్ళు మనం అలాగనే గుర్తుపడతారు. నల్ల బట్టలు వేసుకుని తెల్లగా ఉన్నామని చెప్తే తెల్ల బట్టలో ఉన్నామని చెప్తే గుర్తుపడతారు. చెప్పండి, అందరూ నల్ల బట్టలో ఉన్నాను ఎత్తుకుంటారు, తెల్ల బట్టలో ఉన్నాను. ఏ అడ్రస్ అయితే చెప్తామో, ఏ అడ్రస్ అదే క్రీస్తు ఈరోజు నీలో ఉన్నాడు అనడానికి, క్రీస్తును నువ్వు ధరించావు అనడానికి బాప్తిస్మము ప్రధానమైన గుర్తు. మరి ఎంతమంది ఈ బాప్తిస్మంలోకి వస్తున్నారు? చాలా మంది రారండి. ఎందుకు రారంటే ఈ పాపాలన్నీ వదిలిపెట్టాలి, ఈ జీవితం అంతా పక్కన పెట్టి మరి ఎన్ని ఒప్పుకొని బ్రతకడం మాకు ఇష్టం ఉండదు, మాకు కష్టంగా ఉంటుంది. ఏదో అలా వచ్చిపోతూ ఉంటాం. పెళ్ళిళ్ళ కోసం, పేరెంటాల కోసం, అక్కర్ల కోసం, వీసాల కోసం, పర్మిట్ల కోసం, ఇళ్ళ కోసం చాలా మంది లోక అవసరాల కొరకు ప్రభు దగ్గరకు వస్తున్నారు, కానీ ఆయన్ని ధరించలేకపోతున్నారు. వినండి, ఈ రోజున ఎవరు ఆయన ధరిస్తారో ప్రియులారా, వారే దేవుని బిడ్డలు. మరొక వచనం చెప్పగలిగితే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో, ప్రియులారా 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఏం రాయబడింది చెప్పండి. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసాన్ని పొంది. ఇప్పుడు చూడండి, ధరించిన మనం అందరం ఒక్క శరీరంగా మారాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బాప్తిసం ద్వారా క్రీస్తు శరీరంలోకి వస్తున్నాం. ఒకవేళ బాప్తిసం పొందకపోతే క్రీస్తుని ధరించలేదు, శరీరానికి బయట ఉన్నాం. కానీ బాప్తిసం ద్వారా మనం ఏమవుతున్నామంటే ఆయన ధరించి మనం దేవుని సన్నిధిలో ఏక శరీరముగా, ఇక్కడ ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం, ఆయన శరీరం రక్తం, చిందించబడిన రక్తం మన కొరకు పెట్టబడి, దీనికి అర్హులు ఎవరంటే ఆ శరీరముగా మారిన వారికి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇంకా మీలో ఎంతమంది దేవుని బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? అది దేవుని సంకల్పం అని దేవుని లేఖనం సెలవిస్తుంది కనుక ఖచ్చితంగా దేవుని రాజ్యం అడుగులు వేయాలనుకున్న ప్రతి మనిషి ఈ బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చి దేవుని శరీరమునికి, రక్తమునకు, ఒక్క ఆత్మలోనికి మనం అందరం నడిపించబడదుము గాక. మనము చదివిన మొదటి మూలవాక్యానికి వెళితే, ప్రియులారా, నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, ఇప్పుడు మీకు నీటి బాప్తిస్మం గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. కానీ నా వెనుక వచ్చేవాడు
నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుని కాను. ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఒక ప్రశ్న వేస్తాను మీకు. ఎంతమంది నీటి బాప్తిసాన్ని పొందారు? మీరు ఎక్కడ పొందినా పర్వాలేదు, దేవునిలోకి బాప్తిసం ద్వారా వస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, రెండో ప్రశ్న కూడా వేస్తాను. యేసు ప్రభు యోహాను చెప్పినట్టు ఎంతమంది పరిశుద్ధాత్మ బాప్తిసమును పొందారు? ఎంతమంది పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందారు అంటే ఒక రెండు చేతులు లేచాయి. మీరెవ్వరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. సహృదయంతో మీ అన్నదమ్ముళ్లాగా, పిల్లరా మీ తమ్ముళ్లాగా, తండ్రిలాగా, అన్నలాగా నన్ను భావించి దేవుని వాక్యంలో ఉన్న వాక్యాన్ని మాత్రం అర్థం చేసుకోండి. మీరెవ్వరూ అపార్థం చేసుకోవద్దు. నేను ఫలానా రోజున బాప్తిస్మము, నీటి బాప్తిస్మం పొందానన్న డేట్ మీ అందరికి గుర్తుంటుంది. ఫలానా రోజు నేను తల్లి గర్భంలో పుట్టాను, నా డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంటుంది, మీకు గుర్తుంటుంది, నాకు గుర్తుంటుంది. ఫలానా రోజున బాప్తిస్మం పొందాను, మీకు గుర్తుంటుంది, నాకు గుర్తుంటుంది. అట్ ద సేమ్ టైం అదే విధంగా మనము ఏ దినమున ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం పొందామో కూడా స్పష్టంగా గుర్తుండాలి. అది మనకు తెలిసి ఉండాలి. అదే దేవుని వాక్యంలో ఉన్న స్పష్టమైన అర్థం. పిల్లలు, అందుకని కొన్ని వాక్యాలు మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చును. ఈ అన్ని మాటలు మీరు గుర్తు చేసుకోండి. ప్రియులారా, యోహాను అంటున్నాడు, నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను. సౌకులమైన మేము చెప్తూ ఉన్నాం, మేము నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాం, కానీ ఆయన, మీరు వినండి, నోట్ చేసుకోండి, కానీ ఆయన, ఇక్కడున్న సేవకులు మేమందరం కూడా మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాం యోహాను వలె, కానీ ఆయన, మీరు వినండి, ఎవరాయన? మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడు. ఆయన ప్రియులారా, సేవకులమైన మేము నీటి బాప్తిసం ఇచ్చే హక్కును మాకు ఇచ్చాడు దేవుడు. నీటిలోకి దింపి మీ పాపాలు ఒప్పింపచేసి, ప్రియులారా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మిమ్మల్ని అందరినీ క్రీస్తు శరీరంలోనికి భాగస్థులుగా, సంఘంలోనికి సభ్యులుగా చేర్చే హక్కు దేవుడు మాకు ఇచ్చాడు. కానీ ఆత్మచేత అభిషేకించే హక్కు మాత్రం ఆయన చేతుల్లో ఉంచుకుని ఉన్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి, కూడా దేవుని కనపరచండి ఈ మాట మీకు ఇష్టమైతే. పిల్లరా, ఈ రోజున ఎంతమంది ఆయన ఇచ్చే బాప్తిసాన్ని పొందగోరుతున్నారు? మనం 10వ వచనం చదవగలిగితే, ఇక్కడే 10వ వచనం చదవగలిగితే, యేసు ప్రభు వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకు దిగి వచ్చుటయో చూచారు. వినండి, ఇక్కడ యేసు ప్రభు వారందరూ బాప్తిసం పొంది, యేసయ్య కూడా బాప్తిసం పొందడానికి వచ్చారు. యోహాను గారు అన్నారు, ఏందయ్యా అంతేనా, ఏందయ్యా నువ్వే నాకు ఇవ్వాలి బాప్తిసం, నేను నీకు ఇవ్వడం ఏంటి అన్నారు యోహాను గారు. యేసు ప్రభు ఏమన్నా తెలుసా? నీతి యావత్తు ఇలాగున్న జరగాలి, నువ్వు జరగని అన్నారు. ఆ బాప్తిసం తీసుకుని నీటిలో మునిగి ఆయన ఒడ్డునకు, బైబిల్లో రాయబడిన మాట అదేనా? ఒడ్డనుందా? ఒడ్డునకు నీటిలో వచ్చిందా అభిషేకం? ఒడ్డున వచ్చింది చెప్పండి. ఒడ్డునకు ఎక్కిన తరువాత ఇదే మాటను కొంచెం బలపరుస్తూ లూకాసు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. లూకాసు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసము పొంది ప్రార్థన చేయించు ఉండగా అది ఆకాశం తెరవబడింది. చూడండి, ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది,
ఆత్మ వచ్చినప్పుడు ఆకాశం తెరవబడింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, నీటిలోంచి ఒట్టుకు వచ్చాకే ఆత్మ బాప్తిసం లేదా ఆత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా, ఆకాశం చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనలో ఉన్న ఒక అపోహ ఏంటంటే, మనం బాప్తిసం పొందినప్పుడు నీటిలో ఉన్నప్పుడే యేసు ప్రభు మీదకి వచ్చారు, నా మీద కూడా ఆత్మ వచ్చేసింది, నేను కూడా ఆత్మను పొందేసుకున్నాను అని అంటూ ఉంటారు కొంతమంది. మరి తెలియకపోయినా ఏమైనా మాట్లాడితే ఓకే, ఇబ్బంది ఏం కాదు. కానీ వాక్యం అలా చెప్పట్లా. ఈ రెండు వేరుగా ఉన్నాయి. అందుకే ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు, మీకు 3 బాప్తిసాలు ఉన్నాయి, ఒకటి కాదు, ఒకటి నేను ఇస్తున్నాను, మిగిలిన 2 ఆయన ఇస్తాడు అని రాబోయే వాని గురించి ఆయన స్పష్టంగా తెలియచేస్తూ వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు అదే మార్గంలో ఆయన నీటిలో బాప్తిసం పొందాడు. ఆయన ఒడ్డుకొచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా ఆకాశం, మీరందరూ అవి చూసేసి ఏంటయ్యి చెప్పండి, ఇలా చూస్తున్నారు. అవి చూసేసి ఆ సినిమా చూసేసి ఆ సినిమాలో నీటిలో ఉండగానే వచ్చేసింది కదా పౌరు, ఈయన ఎలా చెప్తున్నాడు, మనకు అది కాదు, మనకి ఇది ముఖ్యం. మనకి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు రియల్ కాదు, అది సరైన వాక్య నడిపింపు కాదు. అది కొన్ని మనకు ఉదాహరణ మాదిరి ఇలా ఉంది అని తెలియపరచ కొంతమంది భక్తులు వాళ్ళకు అనుకూలంగా తీశారు. అంతే కదండి. కానీ మనకి ఇది ఈ రోజున ప్రియులారా మీరు వినండి, ఈ 3 వచనాల్లో బాప్తిసం అనేది దేవుని సన్నిధిలో పొందిన తరువాత నెక్స్ట్ ఐటమ్ గా ప్రియులారా పరిశుద్ధాత్మ కొరకు మనం అందరం ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. వినండి, నేను బాప్తిసం పొందానయ్యా, ఇక నుంచి నాలో పరిశుద్ధాత్మ కావాలి. ఆమేన్. నాలో పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. నేను సేవకుల మాటలు, దేవుని వాక్యం విని బాప్తిసం పొంది సేవకుల ద్వారా నీటి బాప్తిసాన్ని పొందాను. కానీ ఆత్మ బాప్తిసం ఇచ్చేవాడు నీవు కనుక నీ ఆత్మ ద్వారా నన్ను అభిషేకించు, నన్ను నీ ఆత్మతో నింపు అని ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో వాక్యాన్ని అనుసరించి ఆయన ఆత్మ కొరకు కనిపెట్టవలసిన వారై ఉన్నామండి పిల్లలు. ఈ 2వ బాప్తిసాన్ని మనం ఖచ్చితంగా దేవుని పిల్లలమైన మనం పొందుకోవలసిన వారిగా ఉన్నాము. అయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం మనల్ని కన్ఫ్యూజన్ చేసే వాక్యం ఇది. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింప చేస్తాడు. ఈ మాట చూసుకుంటే ఇప్పుడు మనం పాపమును గూర్చి ఒప్పేసుకున్నాం. ఎప్పుడు? నీటిలోకి దిక్కముంది. మరి ఆయన ఆత్మ వచ్చినప్పుడే కదా అది జరుగుతుంది. మరి అప్పుడే కదా నేను అన్ని ఒప్పుకున్నాను అని మనం అనుకోవచ్చు. కానీ వాస్తవానికి ప్రియులారా, దేవుణ్ణి ఒక వ్యక్తి నమ్మాలి అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానే తప్ప ఏ మనిషి యేసు ప్రభు దేవుడని ఒప్పుకోరు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ అది సేవకుల్లో ఉండి మీకు తెలియచేస్తుంది, దైవజనుల్లో ఉండి మీకు తెలియచేస్తుంది, వాక్యం చదువుతున్నప్పుడు మీకు తెలియచేస్తుంది. అది ప్రేరేపణ, ఒప్పింప చేస్తుంది. ఆత్మ ఉంది, వాస్తవమే. కానీ మీతో ఉన్న ఆత్మ, సేవకులతో ఉన్న ఆత్మ, మాతో ఉన్న ఆత్మ మిమ్మల్ని ఒప్పింప చేస్తుంది. కానీ పరిశుద్ధాత్మ మీరు పొందుకుంటే, ఆ ఆత్మ బాప్తిసం పొందుకుంటే ఆయన మీలోనికి దిగి వస్తారు. కొట్టండి, గట్టిగా చెప్పండి. మనలోనికి దిగి వస్తారు. బయట ఉండడం కన్నా లోపల ఉండడం అనేది చాలా శ్రేష్టమైన దీవెన. ఆత్మను ప్రియులారా మనమందరం పొందాలని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. అందుచేత పరిశుద్ధాత్మ యేసు ప్రభు ఒడ్డుకు రాగానే ఆయన మీదికి ఆత్మ దిగి వచ్చింది. ఇంకొక అర్థవంతమైన ఒక వాక్యాన్ని కూడా మీకు తెలియపరుస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాల్లో, అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్నప్పుడు చదవండి.
సంచరించి ఎఫెసునకు వచ్చి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించుచున్నప్పుడు మీరు దేవుని నమ్మి విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా అని వారిని అడుక్క వారు వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. వినండి, ఇక్కడ వీళ్ళు కొంతమంది బాప్తిసం పొంది బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. మీలాగా మనలాగా. పౌలు గారు వారిని చూసి అడిగాడు, అరే మీరు కూడా మా భక్తులాగా ఉన్నారు, మీరు నమ్ముకున్నారా యేసయ్యని? అలా నమ్మేమండి, మేము బాప్తిసం పొందామండి. ఓకే, మీరు నమ్మినప్పుడు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను కూడా పొందారా అని ప్రశ్నిస్తే వాళ్ళు తెల్ల మొక్కలు వేసారు. ఒక మాట చెప్పాలంటే ఏ మొక్కలు? మనం ఏ రంగులో ఉన్నా మనకు అర్థం కాకపోతే ముఖం ఎలా మారుతాయి అంటాం కదా. తెల్ల మొక్కలు వేసారు. ఎలా వేశారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే. మరి మీరు ఏ బాప్తిసం పొందారు? యోహాను బాప్తిసాన్ని బట్టి. మరి యోహాను కూడా చెప్పాడు, కింద రాసి ఉంటుంది. యోహాను కూడా చెప్పాడు, నా వెనక వచ్చేవాడు ఎందులో బాప్తిసం ఇస్తాడు? మీరు యోహాను బాప్తిసం నమ్మారు, తర్వాత నన్ను కూడా యేసు ప్రభు బాప్తిసం కూడా నమ్మాలిగా. వాళ్ళు నమ్మలేదు కనుక ఆ వాక్యం మీద కానీ, ఆ లేఖనాల మీద కానీ, ఆ మాటల మీద కానీ వాళ్ళ నిగ్రహం లేదు కనుక, మనస్సు లేదు కనుక, వాళ్ళకు తెలియదు కనుక వాళ్ళు ఇంతకాలము పరిశుద్ధాత్మను పొందలేదు. వాళ్ళు ఈ రోజున మన జీవితంలో కూడా ఆయన ఆత్మను గురించిన అవగాహన తెలియనంత సేపు, తెలియనంత కాలం ఆయన మన మీదకి రాలేడు. ఆయన ఆత్మతో బాప్తిష్టాన్ని ఇవ్వలేడు. ప్రియులారా, మీరు వినండి, ఈ కువైట్ దేశానికి రావడానికి అయ్యగారు ఎన్ని ప్రాసెస్ చేయించారు. నాకు 18 సంవత్సరాల క్రితం దుబాయ్ దేశంలో పరిచయంలో ఉన్నాను, అక్కడ జాబ్ చేసుకున్నాను. అప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన పాస్పోర్ట్ మళ్ళీ తీపిచ్చారు, బయటికి తీసి ఆయా చేయించింది. మళ్ళీ ఏదో సర్టిఫికేట్లు అన్నారు, అయ్యన్నారు, ఇయ్యన్నారు, తిరిగి మొత్తానికి వేగా చేతులు పెట్టారు. అవి పట్టుకుని ఇక్కడికి వచ్చాం. ఈ దేశం రావడానికి ఇంత కష్టం అయితే, ఇన్ని ప్రక్రియలు ఉంటే, ఇన్ని తెలుసుకోవాల్సి ఉంటే, గంటకి మెసేజ్ ఏంటి? అయ్యా ఏమడుగుతారు? తెల్ల బట్టలు వేసి రావాలో, రంగు బట్టలు వేసి రావాలో? మాకేం రంగు బట్టలు లేవు. యథార్థమైన విషయం. పట్టుకుంటారేమో ఎన్ని ప్రశ్నల్లో. అర్థమైందండి? ఈ రోజున నీకు తెలియనంత కాలం నువ్వు దాన్ని అనుభవించలేవని నా మాట కాదు, బైబిల్లో రాయబడిన మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. లోకం ఆయన చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో కూడా ఆయనను ఎరుగుదురు కనుక మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఈ వాక్యం పరిశుద్ధాత్మను కూర్చున్న వాక్యం. ఆయన లోకం ఆయన గురించి తెలియదు అసలు. మీరు అలా బయట నిలబడి హిందీ వాడికి వచ్చి మీకు వచ్చిన భాషలో పరిశుద్ధాత్మ తెలుసా మీకు అంటే అసలు ఆయనకి ఏం తెలియదు. కానీ నీకు తెలుసు, నాకు తెలుసు, మనకు తెలుసు. తన లేఖనాల నుంచి, వాక్యాల ద్వారా ఆయన ఉన్నాడు అన్న సంగతిని పదే స్పష్టంగా ప్రభు తెలియచేస్తూ వచ్చారు. నేను వెళ్ళిపోవడం మంచిది, ఒకవేళ వెళ్ళకపోతే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మీకు రాడు, నేను వెళ్ళి ఆయన పంపిస్తానన్నారు. వచ్చారు. అదే పెంతెకొస్తు దినం, అదే పెంతెకొస్తు పండుగ. ఇంకా నేను విస్తరించి దాని గురించి అనుకోవట్లేదు కానీ మనం దాన్ని గ్రహించి దాన్ని పొందుకునే ఒక చక్కటి అనుభవాన్ని. ఆఖరిగా ఆత్మను గురించి ముగించే ముందు మరొక వాక్యం, లూకాసు సువార్త 11:13. బండ గుర్తుగా మీరు నోట్ చేసుకోవాల్సిన వాక్యం, లూకాసు సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తమను అడుగు వారికి అది పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఆమేన్. మరలా చదవండి. మీ పరలోకమందున్న తండ్రి
తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఇప్పుడు ఈ రోజున మనం ఏం చేస్తాం? ఆయన అడిగితే ఏదైనా ఇస్తాడండి. పెళ్లి కుమార్తె పెళ్లి అయిపోతుంది, ఉద్యోగం ఏదైనా ఇచ్చేస్తుంది, వచ్చేస్తుంది, వ్యాపారం ఏదైనా ఇస్తాడు కనుక ఆశీర్వదించబడుతుంది. మనం అడిగేవన్నీ ఇవే. ఓకే, అవి కావాలి కాబట్టి మనం అడగడంలో తప్పేమి లేదు. కానీ దీన్ని అడగకుండా మనం మానకూడదుగా. మనం ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి ప్రార్థన చేయకపోతే మనం ఏమవుతున్నాం? ఆయన ఆత్మ మనకు అవసరం లేదని అర్థం. అడిగేవారందరికీ పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు దేవుడు. అందుచేత ప్రియులారా, మనమందరం కూడా పరిశుద్ధాత్మతో నింపబడదుము గాక. ఆయన ఆత్మ బాప్తిస్మమును మనమందరము అనుభవించుదుము గాక. మరలా సమయం ఉంటే నేను ఎలా ఆత్మను పొందాను కొన్ని విషయాలు మరలా ఎప్పుడైనా ప్రవచితమై చెప్తాను. ఇప్పుడు మూడో బాప్తిస్మం ఏంటంటే అగ్ని బాప్తిస్మం. ఏ బాప్తిస్మం అండి? ఉందా? మూడో బాప్తిస్మం ఉందా బైబిల్లో? ఉంది కదండి. ఒక 5 నిమిషాలు ముగించాను నేను. ఉందా? ఉంది కదండి. ఇప్పుడు చూడండి, కొంచెం త్వరగా రెఫరెన్స్ మీకు ఇచ్చి ముగిస్తాం. పిల్లలు లూకాసు సువార్త 12:49 నుండి 53 వచనాలు అలా పట్టుకొని ఒకసారి ఏదైనా ఒక వచనం చదవండి. నేను భూమి మీద 20వ వచనంలో నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది అని ప్రభు చెప్తున్నారు. వినండి, యేసు ప్రభు చెప్తున్న మాట, నేను పొందవలసిన బాప్తిసము ఉన్నది. ఇప్పుడు నీటిలో దిగాడు, ఆయన బాప్తిసం పొందాడు, పైకి వచ్చాడు, ఆత్మ బాప్తిసాన్ని పొందారు. పిల్లరా, ఇంకా ఆఖరిగా మరొక మాట చెప్తున్నారు, ఇంకా నాకు నేను పొందవలసిన బాప్తిసం ఉంది. ఆ బాప్తిసం ఏంటంటే అగ్ని బాప్తిసం. ఈ అగ్నికి మరొక అర్థం ప్రియరా శ్రమల బాప్తిస్మం. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యంలో దేవుడు మన కొన్ని వచనాలు ఇక్కడ, నేను భూమి మీద అగ్ని వేయవచ్చుని అని చెప్తున్నా. అది ఏ అగ్ని అంటే శ్రమలు, ప్రియరా కష్టాలు, వేదనలు, ఇవన్నీ ప్రియరా ఒక బాప్తిస్మముగా దేవుడు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి దేవుని నమ్మిన ప్రతి మనిషి నీటిలో దిగ్గానే దేవుడి రాజ్యానికి వెళ్ళిపోడు, పరిశుద్ధాత్మ పొందగానే దేవుడి రాజ్యానికి వెళ్ళిపోడు. కానీ బైబిల్ చెప్తున్న మాట అంతము వరకు. ఎక్కడ వరకు? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంటది ఈ మాట, అంతము వరకు సహించువాడు. చదవండి అమ్మా, మత్తయి 24:11. అమ్మా 11 అని కాదు, అది ప్రేమ చల్లారును. ఎంతమ్మా? 13 కదా. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడతాడు. మీరు వినండి, అంతం వరకు దేవుని కొరకు నిలబడాలి. ఈరోజు వినండి, అంతం వరకు దేవుని కొరకు నిలబడాలి. ఈ శ్రమను యేసు ప్రభు గుర్తు చేస్తూ, ఈ శ్రమ ఎటువంటి శ్రమ? ఈ అగ్ని బాప్తిసం అంటే ఏంటి? ఈ శ్రమల బాప్తిసం అంటే ఏంటంటే, అందరూ ఏమనుకున్నారు? భూమి మీద యేసయ్య ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చారు అనుకున్నారు. కానీ ఆయన అంటాడు అగ్ని వేయి వచ్చాను. ఆ అగ్ని అంటే ఏంటి? శ్రమకు సాదృశ్యం. ఈ అగ్ని ఎటువంటిదంటే, ఆయన చెప్పారు కుటుంబంలో 5 ఉంటే కనుక ఆ 5లో 2 వేరు పడతారు. ఆ 2 ఈ 3కి వ్యతిరేకంగా ఉంటారు. ఒక ఇంట్లో 2 ఉన్నారు అనుకోండి, 2 కూడా ఇద్దరికి పడదు, ఒకరికొకరు వేరుగా ఉంటారు. 2 మధ్య నగలు రగులుతూ ఉంటది. దేని కొరకు? భార్య క్రీస్తుని నమ్ముతుంది, భర్త క్రీస్తుని నమ్మడు. భర్త ఏమో ఇక ఇష్టం వచ్చినట్టు గుడి అన్నిటికి తీసుకెళ్తూ ఉంటాడు, ఈవిడ నేను రానంటది. అంతే కదండి. తల్లిదండ్రులు దేవుళ్ళలో ఉంటారు, పిల్లలు లోకంలో ఉంటారు. వీళ్ళ మాట వాళ్ళెందరూ, వాళ్ళ మాట వీళ్ళెందరూ. ఇప్పుడేమవుతుంది? శ్రమ ప్రారంభమైంది. నీవు శ్రమ నుంచి తప్పించబడాలంటే నీవు వాళ్ళు చెప్పిన మాట వింటే శ్రమలన్నీ పోతాయి. కానీ దేవుని మాట వింటే మాత్రం ఆ శ్రమ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వాళ్ళు మారరు, నీవు దేవుని వదలవు. మా ప్రాంతంలో సేవ నిమిత్తం నన్ను ఎన్నో బాధలు పెట్టారండి. ఇంచుమించు 23 సంవత్సరాలు ప్రభు సేవలో ఆడితేరిపోయిన నా జీవితం. 13-14 సంవత్సరాలు దేవుడి కొరకు ఎన్నో కష్టాలు. పిల్లరా, ఇవన్నిటిలో నేను దేవునితో ఉంటూనే ఉన్నాను, లోకం నాతో వైరంగా ఉంటూనే ఉంది.
కన్న తల్లిదండ్రులతో సహా వ్యతిరేకంగా బ్రతుకుతూనే వచ్చారు ఈ రోజు వరకు. నా ప్రియులారా, మనం దేవుని నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం నిలబడగలిగితే, అంతం వరకు నిలబడగలిగితే ఈ అగ్ని బాప్తిస్వాన్ని నువ్వు పొందినట్టు లెక్క. కానీ ఏం చేస్తున్నావు? దేవుని వాక్యం వింటున్నావు, బైబిల్లో రాయబడిన మాటే వాక్యం బాగానే వింటున్నావు, కొంచెం శ్రమ రాగానే తప్పుకుపోతున్నావు. బాప్తిస్వాలు పొందుతున్నావు, కొంచెం నిందలు రాగానే, కొంచెం కష్టాలు రాగానే దేవుళ్ళ నుంచి వైదొలగిపోతున్నావు. చూసారా? శ్రమలో నిలబడకపోతే నువ్వు పొందిన బాప్తిస్మములకు ప్రతిఫలం లేదు, నీ గమ్యం దేవుని దగ్గరికి చేరదు. ఆఖరిగా రెండు రెఫరెన్స్లు మీకు చదివి ముగిస్తాను. చూడండి, మార్కు సువార్త 9:12. మార్కు సువార్త 9:12. మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించి అందుకైన ఉమ్, ఏలియా ముందుగా వచ్చి ఉమ్, సమస్తమును చక్కబెట్టునను yes మాట Lord. నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలెనని చాలండి. ఇక్కడ ఏం రాయబడింది? మనుష్య కుమారుడు అనేక శ్రమలు అంటే అగ్ని బాప్తిస్మం. శ్రమలు ఆఖరి వరకు యేసయ్యని శోధిస్తూనే ఉన్నారు, శోధిస్తూనే ఉన్నారు. సరే, అపోస్తుల కార్యాలు 14:22. 14:22. శిష్యులు మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, నోట్ చేసుకోండి, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ఏమండి, ఊరికినే దేవుని రాజ్యం వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళు అర్థమైందని వెళ్దాం. బైబిల్లో రాయబడిన మాట, మనము దేవుని నిమిత్తం, క్రీస్తు నిమిత్తం, దేవుని యొక్క నామము నిమిత్తం అనేక శ్రమలు ఇంటి వారితోనూ, పక్కనున్న వారితోనూ, నీ పక్కన పడుకున్న వారితో కూడా నువ్వు అనుభవించాలి. అనగా భార్య, భర్త లేదా పిల్లలు, పొరుగు వారితోనూ, సమాజంతోనూ నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ఈ రోజున మనం దేవుని నిమిత్తం దేనిని అనుభవిస్తూ ఉన్నామో ఆ శ్రమలన్నీ మనల్ని ఒకరోజు దేవుని రాజ్యానికి నడిపిస్తూ ఉంటాయి. రవి అన్న గారు మన మందిరానికి వచ్చినప్పుడు ఒక చక్కటి మాట ఉపయోగించారండి. ఎప్పటికీ ₹1,00,00,000 కంటే విలువైన మాట అది. ఈ కష్టాలు, ఈ బాధలు అన్ని చెప్పిన తర్వాత, అన్న విన్న తర్వాత వాక్యం చెప్పేటప్పుడు ఆనందపాల్ గారు కష్టాల గురించి చెప్తుంటే నాకు చాలా బాధ వేసింది, దుఃఖం వేసింది, కన్నీళ్ళు పెట్టుకున్నాను నేను. కానీ మనసులో మహానందం కలిగింది నాకు. ఎందుకంటే అన్న ఇన్ని శ్రమలు పడి ఈ ప్రాంతంలో దేవుణ్ణి గెలిపించారు. కొట్టండి గట్టిగా చెప్పండి. దేవుని నామాన్ని గెలిపించారు, ఆయనకి మహిమ కలిగింది. స్తోత్రం చెప్పండి నా ప్రియులారా. ఈ రోజు నీ నిమిత్తం నీవు ధరించిన క్రీస్తు ప్రియులో ఉండి వస్తున్న శ్రమల్ని అన్నిటిని తట్టుకుని నీలో ఉన్న దేవునికి ఒక రోజు విజయం కలగాలి, విజయం కలగాలి. ఓడిపోయావా? నువ్వు ధరించిన క్రీస్తు ఓడిపోతాడు. నువ్వు నిలబడ్డావా? నీవు ధరించిన క్రీస్తు నిలిచి ఉంటాడు. స్తోత్రం చెప్పండి. అందుకే నీటి బాప్తిసం, 2 పరిశుద్ధాత్మ బాప్తిసం, అగ్ని బాప్తిసం, ఈ 3 బాప్తిసాన్ని స్పష్టంగా పెట్టి వీటిని కడ వరకు పిల్లరా కొనసాగించుకుంటూ వచ్చాడు యేసయ్య. మన జీవితాలు కూడా అట్టి కృపలో నిలబడును గాక. ఆమేన్. ఈ 3 రకాల బాప్తిసములు దేవుని బిడ్డలమైన మీరందరూ లేదా మనమందరము అనుభవించి, శ్రమలు భరించి, నిలిచి ఉండి ఆయన రాజ్యములో అడుగు పెడుదుము గాక. ఆయనతో యుగయుగములు నిత్య రాజ్యములో సంతోష గానములతో దేవుని ఆరాధించుదుము గాక. ఆమేన్.